ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న మారణకాండను నిలిపివేయాలంటూ విశాఖలో వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. సిపిఎం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27 మందిని ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపడాన్ని వారు ఖండించారు. మహిళా చేతన అధ్యక్షురాలు కె పద్మ మాట్లాడుతూ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, దీన్ని పౌర సమాజం ఎప్పటికీ క్షమించదని అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండని ఆపాలి. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగంలో ఈ హత్యాకాండకి ఎటువంటి అవకాశం లేదు. రాజ్యాంగ విరుద్ధంగా ఈ దేశ ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ నంబాల కేశవరావును చంపేయడం అనే దాన్ని చాలా సంతోషాన్ని ప్రకటించడం, అలాగే ఎవరైతే చంపారో వాళ్ళకి అభినందనలు తెలియజేయడం అనేది ఈ దేశ ప్రధాని, హోమ్ మినిస్టర్ వీళ్ళంతా భారత రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారా, లేదా వాళ్ళకి సొంత రాజ్యాంగం ఏమన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నరమేధాన్ని ఆపండి, అక్కడ శాంతి చర్చలు జరపండి, ఒక సమస్య ఒక పరిష్కారాన్ని కోసం ఈ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయుధ బలంతో మేము అన్నీ చేయగలమని ఈ కేంద్ర ప్రభుత్వం విర్రవీగుతుంది. మరి ఆయుధ బలంతోనే మీరు అన్నీ చేయగలిగితే ఈరోజు మృతదేహాన్ని ఇవ్వడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? అంటే ఈ సమాజంలో 80% మావోయిస్టు ఉద్యమానికి ఆమోదం ఉంది, అందుకే మీరు భయపడుతున్నారు.